హరనాథాయతే నమః. జై శ్రీ కుసుమహర. ఈ ఉత్తరం చదవడానికి కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ ముందు చెప్తాను, అవి విని ఈ ఉత్తరం చదువు. ఎన్ని జన్మముల నుండి చూసినను ఏకో నారాయణుడన్న. ఫస్ట్ క్లూ. రెండో క్లూ, భగవంతుడు కృష్ణనామాన్ని విడిచిపెట్టద్దన్నాడు కానీ మిగతా దేవుడిని విడిచిపెట్టమని చెప్పలేదు. నువ్వు కృష్ణనామం చేసుకుంటూ మిగతా దేవుళ్ళని కృష్ణ భక్తి అడుగు. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడు నౌకర్లు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోపం వస్తే ప్రారంభ దశలో ప్రాబ్లం వస్తుంది. కృష్ణుడితో నీకు సాంగత్యం ఏర్పడిన తర్వాత అప్పుడు వీళ్ళంతా నీకు సాయం చేస్తారని చెప్పారు. ఇది రెండో క్లూ. ఇక మూడో క్లూ, సాంగత్యం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది అద్భుతంగా చెప్పుకొచ్చారు దీంట్లో. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎటువంటి సాంగత్యం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది దీంట్లో చెప్పడం జరిగింది. ఇది మూడు. ఇక నాలుగు, నేను చైతన్య మహాప్రభువుని అని క్లియర్గా చెప్పాడు దీంట్లో. పూర్వజన్మలో నేను చైతన్య మహాప్రభువుని అని చెప్పాడు దీంట్లో. నాలుగు, సాంగత్యం చేసినప్పుడు కూడా ఆయన ఏంటంటాడంటే, ఒక చక్రవర్తితో స్నేహం చేస్తాడు, ఒక దొంగతో స్నేహం చేస్తాడు. నువ్వు కరెక్ట్గా నాతో స్నేహం చేసావని చెప్తున్నాడు ఆయన. అంటే మనకు పూర్వజన్మల నుండి ఉండేటువంటి అనుబంధం కొద్దీ మనం బాబాకి దగ్గర అయ్యాము అని చేత ఆయన మన స్నేహం వదిలిపెట్టాలనుకోవట్లే, మనమే వదిలేస్తున్నాం ఆయన. జరుగుతున్నది అది. ఇదొక క్లూ. ఆఖరిని ఆయన ప్రవర్తన నియమావళి అని చెప్పి లాస్ట్ పేరాలోనూ మధ్యలోనూ కూడా అక్కడక్కడ కొన్ని చెప్పారు. దీంట్లో ఎంతవరకు చెప్పగలుగుతానో 2 నిమిషాల్లో నేను చెప్తాను, తర్వాత నువ్వు లెటర్ చదువు. ఒక రాజుకు మరొక రాజు స్నేహితుడు, రైతుకు మిత్రుడు రైతే. సాధువుతోనే గెలుస్తాడు. నా మాదిరి పాపాత్ముడితో స్నేహం చేయడానికి నీవే బాగా శోధిస్తావు అని. బాబా ఎప్పుడైనా పాపాత్ముడిని దుర్మార్గుడిని అన్నాడంటే అది ఆయనకు ఉద్దేశం కాదు. మనలో ఉండే పాపాన్ని దుర్మార్గాన్ని పాల్దోడడానికి ఆయన అంటే మనం ఎక్కడ కష్టపడతామో అంత సున్నితమైన మనసు కాబట్టి ఆయన నేనే పాపాత్ముడిని అంటుంటాడు. ఆయన ఎప్పుడూ పాపాత్ముడు కాదు. ఇదే నరసింహాచార్య బాబా గారు ఎప్పుడూ చెప్తుంటూ ఉన్నారు. అది మనకు అన్వయించుకుని జాగ్రత్తగా చూస్తే మనం చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంటే ఆ ఉత్తరంలో కనపడుతుంది. అది తర్వాత ఎవరో ఏదో చెప్పారని చెప్పి దేవుడిని వదిలిపెట్టేస్తే, బాబాని వదిలిపెట్టేస్తే, నా పతిని వదిలిపెట్టేసి మధ్యదళారులు కుహనా సలహాలు ఇచ్చేవాళ్ళ మాటలు నమ్మి వేరే దేవుళ్ళు ఇవ్వటం వలన ఉభయ భ్రష్టు ఉప్పర సన్యాసము. అంటే అటు ఆ భగవంతుడికి దూరం అయిపోతాం, ఇటు వీళ్ళ వల్ల జరిగేది ఏం లేదు. వీళ్ళైనా రేపు పొద్దున బాబా పర్మిషన్ లేదే మనకేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ బాబా దగ్గర నౌకర్లు వాళ్ళు. అంచేత గౌరవించాలి, ప్రేమించాలి, కృష్ణ భక్తిని అడగాలి. కానీ వాళ్ళని నమ్ముకుని ఈయన వదిలిపెట్టుకుంటే మాత్రం దెబ్బతింటాం ఖాయం అని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, జీవోత్సవంలో అయిపోయినట్టు చివరికి పరిస్థితి ఎలా వస్తుందంటే చాలా దారుణం అయిపోతుంది. ఎవడు మాట వినేవాడు ఉంటాడు, పట్టించుకునేవాడు ఉంటాడు. ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుని సాధనలు చేసుకుని బాబా దగ్గరికి వచ్చాం. ఇది కడపటిది అని మనకు తెలుసు. అది తెలిసి వదిలిపెట్టడం అనేది తెలివి తక్కువతనము. అది బాబా చెప్పేది. ఎందుకు చేశానంటే ఇప్పుడు బాధపడుతున్నాను, ఏం లాభం, నా చేతులు కాలిపోయి అని చెప్తున్నాడు బాబా. అంటే ప్రమాదానికి మనం దగ్గరగా ఉన్నాము అని ఊహించి ఆ ప్రమాదంలో మనం పడకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది బాబా హెచ్చరిక. ఒకసారి హృదయాన్ని ఎవరికి సమర్పించావో ఆయన్నే అంటిపెట్టుకుని ఉండు అని. అందుకే చెప్పాను, ఎన్ని జన్మలను చూసింది ఏకో నారాయణ. ఈ మాట కోసమనే చెప్పాను నేను. అంచేత బాబాని మించింది లేదు, బాబాని మించిన శక్తి లేదు. మీ సాంగత్యంలో నన్ను చేర్చుకుంటున్నాడు. అంటే సత్సంగం జరిగినప్పుడు బాబా గురించి తప్ప ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడాలి, అదే మాట్లాడండి. వేరే పూజలు పునస్కారాలు నిష్టలు నియమాలు ఏమీ అవసరం లేదు. వెళ్ళారు గుళ్ళకి, నమస్కారం చేసి భక్తి పని అడగండి, తప్పులేదు. కానీ ఆ భక్తిని ఆ పూజని పట్టుకుని ఇది వదిలేస్తే దెబ్బతింటాం ఖాయము. పాపిని ద్వేషించు, పాపాన్ని ద్వేషించు, కానీ పాపిని మాత్రం ద్వేషించకు, పాపిపై దయ చూపు అని చెప్తున్నాడు. అలాగే పూర్వం నేను ఎలా ఉన్నానో నువ్వు కూడా అలా కావచ్చు అని చెప్తున్నాడు. అంటే సాధన చేస్తే ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం పొందడే కాకుండా ఆయన మనకి ఎదురుకుండా వచ్చి కూడా కనపడతాడు. అమ్మ బాబా ఇద్దరు కనపడతారు. మిగతా దేవుళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ బాబా అమ్మని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత మనం కూడా అనుగ్రహం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భర్త అంటే ఇక్కడ లౌకిక పరంగా చెప్తున్నాడు, కృష్ణుడి గురించి చెప్తున్నాడు ఆయన.
హరనాథ మహాప్రభువే మనకి సర్వస్వం అని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో కులీన స్త్రీలు. అది విడిచిపెట్టేసేసి వేరే ఎక్కడికో అక్కడికి ఇక్కడికి చాలా కొంచెం కఠినమైనటువంటి భాష మాట్లాడాడు. ఆ లాంగ్వేజ్ అంతా నేను చెప్పలేను, నువ్వు చదువుకోవాలి. ఎక్కడైతే భర్త గురించి నిందాలాపం జరుగుతుందో అక్కడ కూర్చునేటువంటి ఆడవాళ్ళకి వేరే విషయాల్లో సుఖభోగాల గురించి మాట్లాడేవాళ్ళు, నగలు, చీరలు, చెత్త చెదారం, వీళ్ళందరికీ దూరంగా ఉండమని ఖచ్చితంగా చెబుతున్నాడు ఇక్కడ. అవి ఏ రకంగానూ కూడా మనకి జీవితంలో ఉపయోగపడవు. బాబాకి ఎగ్నెస్ట్గా మాట్లాడే చోట మనం అక్కడ ఉండకూడదు. తప్పు. గురు నింద చేయించడం, దైవం నింద చేయించడం, ఇష్టదేవం, ఇవన్నీ కూడా అపరాధాల కింద వస్తాయి. సత్సంగతం చేయడం వల్ల ఏమవుతుందంటే అది దినదినం ప్రవర్ధమానమై ప్రేమగా రూపొందుతుంది. అలా ప్రేమ జరించి స్థిరపడితే ప్రేమధనమైన కృష్ణచంద్రుని పొందవచ్చు అని చెప్తున్నాడు బాబా. ఆఖరిని ఆయన చెప్పినటువంటి కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, అదొకటి చెప్పేసి వస్తుంది. 8 పేజీలు ఉంది ఉత్తరం. అది కృష్ణుని పొందాలంటే ఆయన నామం మరవకండి. మన ప్రాణాలతో నామాన్నే మీ సొంత సంపదగా రూపొందించడానికి మర్చిపోవద్దు. మనోవాకాయ కర్మల ద్వారా పరోపకారం చేసేందుకే ప్రయత్నించండి. చెడు పనుల కన్నా చెడ్డ ఆలోచనలే నికృష్టం అనే విషయాన్ని సర్వదా మనసులో నిలిపించుకోండి. శత్రువులు కూడా హితం కోరుతూ ఉండండి. లభించింది ఎంత స్వల్పమైనా దాంతో సంతృప్తితో సంతుష్టంగా ఉండండి. అక్రమ పద్ధతుల ద్వారా ధనార్జన చేయొద్దు. సార్జితంలో ఏ కొంతమైనా మంచిగా సత్కార్యాలకు ఖర్చు చేస్తూ ఉండండి. ధనాన్ని కూడబెట్టడమే మనుష్యత్వం అనిపించుకోదు. ఆ ధనాన్ని మంచి కార్యములకు ఖర్చు చేయటమే నిజమైన మనుష్యత్వాన్ని గుర్తుంచుకోండి. ప్రాపంచికమైన కష్ట సుఖాలు ఇక్కడ పెంపరకూడదు. తల్లిదండ్రులకే సాక్షాత్గా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలుగా భావించి సేవించండి. జగత్తులో ఉన్న స్త్రీమాతృలు ఆడజాతి వారు ఎవరైనా సరే ఉత్కృష్టమైన జాతి వారని గుర్తుంచుకోండి. భార్య అంటే ఏదో సామాన్యమైనదని భావించి మోసపోకండి. పాపులేడు దయతో మెలకండి దేవదిహర. మనకి ఒక జస్ట్ కొంచెం వాతావరణం తేలిక చేయడానికి సినిమా పాటలో ఒక చిన్న మురగ పెట్టుకున్న పాలు విరుగునున్నాయో, పంచి పెట్టుకున్న పాలు మంచి పెంచునన్నాడు ఆయన. మంచిదే పెంచుతుంది అన్నది నరసింహాచార్య బాబా గారి స్టేట్మెంట్ నాకు చెప్పింది. అది ప్రసాదం నువ్వు ఒక్కడికి తినేస్తే ఏం రాదు, ఆయన దాన్ని బాగా చేసి పంచామనుకో అందరిలో ఉన్న పరమాత్మకి కూడా ఆ ప్రసాదం అందుతుందండి. అంచేత ఈ ఉత్తరం గుర్తుపెట్టుకోమ్మా. 34 అమ్మ అనురాధ 34 పాగల్ హర్నాథ్ 2వ భాగం. బోలో శ్రీ ఠాకూరనాథ్ కీ జై. ఈరోజు అందరూ వచ్చారు, చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషము. ఇంకా కొంతమంది అనుకున్న వాళ్ళు రాలేదు. లాస్ట్ ఇయర్ వర్షం వల్ల రాలేదు అనుకున్న ఇవాళ కొంతమంది రాలేదు. ఎనీవే ఇప్పటివరకు మనం నామ సంకీర్తన అన్నీ బాగా చేసుకున్నాము. అయితే తాతగారితో నా అనుబంధం చాలా తక్కువ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆయన ఎక్కువ ఈ భజనలు వీటిల్లోనే తిరుగుతుండేవాడు. మా అమ్మమ్మే కొంచెం మమ్మల్ని పట్టించుకునేది, మనవరాళ్ళని. మేమే పెద్ద కదా, నేను మా చెల్లె పెద్ద ఫస్ట్, మా అమ్మ పెద్ద కాబట్టి. తర్వాత ఆవిడకి జంప్ చేసి ఆవిడ పోయింది. మా తాతగారి భజనల్లోనే ఎప్పుడు. కానీ మేము నాకు 10 years అలా ఉన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు 6th class 5th class అప్పుడు ఆయన డిఈఓ ఉన్నారు. మా స్కూల్కి ఇన్స్పెక్షన్కి వచ్చారనమాట. మా క్లాస్ రూమ్కి వచ్చి నేనేమో అందరికీ మా ఫ్రెండ్స్ అందరికి మా తాతగారు వచ్చారు చెప్పుకుంటున్నాను. అదొకటి గుర్తుంది. తర్వాత 10th class 9th class 10th class అప్పుడు కుసుమని నన్ను కూర్చోబెట్టి ఇంగ్లీష్ గ్రామరు మ్యాథ్స్ అన్నీ చెప్పేవాళ్ళు. బాగా అన్నీ నేర్పించేవాళ్ళు. గ్రామరు మ్యాథ్స్ కూడా చాలా బాగా నేర్పించేవాళ్ళు. అదొకటి గుర్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే తాతగారి ఆశీర్వాదం వల్ల చిన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి భజన చేయించేవాళ్ళు. అదొకటి బాగా రోజు కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి మా మామయ్యల్ని, ఇంకా మేమందరం అంచుమించు మా మామయ్యలు మాకంటే 2-3 ఏళ్ళు పెద్ద, అట్లా అందరినీ కూర్చోబెట్టి ఏదో ఒక భజన స్తోత్రాలు చదవడం అవన్నీ అలా అలవాటైంది. ఆ తర్వాత ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయామనుకోండి, చదువు, ఉద్యోగం, పెళ్ళి, వేరే బాధ్యతలు. కానీ ఈరోజు ఇందులోకి రావడం అనేది తాతగారి ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వాదం వల్లనే ఈ కుసుమహరనాథ్ ప్రపంచంలోకి వచ్చేసాను నేను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఎంతోమంది భక్తులందరితోటి పరిచయాలు పెరగడం, అలా
అందులో మునిగి తేలడం అనుకోండి. చాలా హ్యాపీగా ఉంది. ఆ స్తూపం చుట్టుపక్కల చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదం వితరణ చేయాలని ఒక 150-200 మందికి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్గొని మరి కుసుమహరనాథుల యొక్క కృపకు పాత్రలవుతారని, ఈ విధంగా బాబాతో అనుబంధాన్ని ఈ విధంగా పంచుకుంటున్నాం మేము మీ అందరి ఆశీస్సులతోటి. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, విన్నను తనివి తీరని హరుని నామము, మహిమ కలిగిన కుసుమనామము, కుసుమనామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, హరులు విన్నను. హరుని ప్రేమను పెంచునామము, హరుని సన్నిధి చేర్చునామము, చేర్చునామము. ఆత్మ జాగృతి ఇచ్చునామము, ఆత్మ జాగృతి ఇచ్చునామము, మహిమ కలిగిన హరుని నామము, హరుని నామము. మహిమ కలిగిన హరుని నామము, హరుని నామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు విన్నను. రాగబంధము త్రెంచునామము, అనురాగమే పెంచునామము, పెంచునామము. రాగబంధము త్రెంచునామము, అనురాగమే పెంచునామము, పెంచునామము. భవబంధము త్రెంచునామము, నామము. భవబంధము త్రెంచునామము, నామము. మహిమ కలిగిన కుసుమనామము, కుసుమనామము. మహిమ కలిగిన కుసుమనామము, కుసుమనామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు విన్నను. తనివి తీరని హరుని నామము, మహిమ కలిగిన కుసుమనామము, కుసుమనామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, విన్నను. శ్రీహరనాథుడే బాలగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు. గౌరాంగ దేవుడు. శ్రీహరనాథుడే బాలగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు. వాసుడే గౌరాంగ దేవుడు. ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా, భక్తులారా. ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా, సాధులారా. నామ మహిమ నిలయము, ప్రేమ దొరుకు క్షేత్రము, ప్రేమ దొరుకు క్షేత్రము. కుసుమహరనాథుడుండు గోలోకవాసము, గోలోకవాసము.
कामजनकाय कुसुमकामिनी मनोहराय मामका विश्वदाय महितमङ्गलम् गोकुलप्रगण्याय गोपालबालक राधिका मनोहराय रम्यमङ्गलम् कामदानलोकाय साध्विमलसेविता कामेश्वरि विनोदाय कान्तिमङ्गलम् अखिल कलुषहरण गौरांगवेश कृष्ण विष्णुप्रिया पूजिता विजय मंगलम श्री स्वर्णमुखि निवास स्वामी हरनाथाय भक्तजन भोजनाय भव्य मंगलम श्री आचार्य समेत दिव्य मंगलम श्री अनुसूय पूजिता युग मंगलम। महाप्रभु की जय, कुसुमदेव की जय, वृंदावन हर गोपाल की जय, राधा रानी की जय, अनंत कुंड तीर्थराज की जय, आज की आनंद मिलन की जय, गुरुदेव श्रीमान नरसिंहाचार्य बाबा की जय, गुरुमाता सरस्वतीअम्मा तल्ली की जय, लक्ष्मीकांताराव बाबा की जय, वेंकटराव बाबा की जय। जय बोलो अनंत कोटि भक्त वृंद की जय, गुरुदेव श्रीमान नरसिंहाचार्य बाबा की जय। जय हरनाथ जय कुसुमा कुमार जय, जय हरनाथ जय कुसुमा कुमार जय, जय हरनाथ जय कुसुमा कुमार जय। ఒక సంవత్సరం కాలంగా నేను ప్రస్తుతానికి నా సొంత ఇల్లు అల్వాలో ఉంది. నేను మీరు పెట్టిన పిల్లల చదువు దృష్ట్యా వచ్చాను. ఆ క్రమంలో ఒకసారి ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓనర్ నన్ను హడావిడి ఖాళీ చేయమని ఇల్లు ఖాళీ చేయమంటే నేను అలా కాలేజ్ చుట్టుపక్కల దొరుకుతుందా తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే ఎక్కడ అనుకూలంగా ఇల్లు దొరకలేదు. అలా వెతుకుతున్న సందర్భంలో ఇల్లు కనబడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మామూలుగా పైకి వెళ్తే ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు.
నా పేరుని ఆయన భక్తుడు అని రాసుకున్నాను. నేను అన్నాను భక్తుడు అనకండి, దాని పెద్దగా చాలా మంది ఉన్నారు. మొన్న 2 రోజుల కింద ఏదో పేపర్ చినిగిపోయి నాకు ఫోన్ చేశారు. ఈ నెంబర్ ఎవరితో తెలియదండి, మీరు భక్తులు నేను రాసుకున్నా, బ్రాహ్మణుని రాసుకున్నా అంటే అయ్యా అవన్నీ ఏమి లేవు మన తప్పల్లో, మీరు అంటే ఆయన ఆ రోజు సత్సంగానికి వస్తా అన్నారు ఆయన. నేను హడావుడిగా ఏం చేశానంటే ఆ రోజు బందగల్ మీ అప్పుడు సాయంత్రం ఎవరింట్లో మా అత్తమ్మ ఇంట్లో అయింది భయం. ఆ రోజు కలిసి వెళ్తాం అనుకున్నాం. వారికి ఆ రోజు మనం వెళ్తాం, ఆయన వస్తా అన్నారు. వస్తా అంటే సరే నేను వస్తాను, మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను. ఆ రోజు నేను నా బుద్ధి మందబుద్ధి కొద్దిగా పని చేయలేదు. నేను అంటే ఆఫీస్ నుంచి హడావుడిగా వస్తున్నా, ఆ వేగంలో మామూలుగా వచ్చేసాను. వాళ్ళని మర్చిపోయాను. ఆ రోజు నుంచి నాకు మనసులో శంక, నేను మాట ఇచ్చాను కదా, నేను తీసుకురాకపోతే ఎట్లా. ఇవాళ సాయంత్రం వస్తూ ఆ నెంబరు దొరకకపోతే మన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తున్నాను కారు, పెద్దవాళ్ళని తెలుసు నాకు, మీరు పెద్దవారు కదా, మరి వాళ్ళ వాహనాలు రాలేకపోయాము, నేను మీకు ఏదో సందర్భంలో మాట ఇచ్చాను కాబట్టి నిర్వహించుకోవాలని బాధ్యత నాకు ఉన్నది. కానీ మీరు వస్తారా అంటే ఆయన భోజనం కూడా పొద్దు నుంచి వస్తాను. నేను రమ్మనడము, ఆయన వెంటనే ఒప్పుకోవడము, నేను మా ఇంటి దాకా వస్తే నేను కారులో తీసుకెళ్ళాను. ఒక అద్భుతమైనటువంటి లీలనే నేను అనుకుంటాను. బాగా ఎవరో తెలియదు నాకు, మీరంతా వస్తున్న దారిలో అంతా మీ గురించి చెప్తున్నారు, సుధాకర్ బాబా గురించి, తర్వాత మీ అందరి గురించి చెప్తున్నారు. అంటే నాకు అసలు ఈ భక్త బృందంతా మీకు పరిచయం నాకు తెలియదు. అంటే అంత అంటే కలపడం కోసం ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం కోసం ప్రేరణ తప్ప నేను వారికి అసలు చదువు లేదు, అని వాళ్ళ పరిచయమే లేదు అసలు. 2-3 సంవత్సరాలు బడంపేటలో వచ్చాడు. శ్రద్ధ కూడా బాబా గారి యొక్క చదవని ఎప్పుడు ఒకసారి వారి ఇంటికి కూడా వచ్చినా చెప్పారు. రఘుమాచార్య బాబా గారి ఇంటికి కూడా వచ్చినారని చెప్పినారు. సో ఏదైనా కూడా రఘుమాచార్య గారి యొక్క ఆశీర్వచనం అనుగ్రహం వల్లనే సాధ్యమైందని భావిస్తూ ఈ అవకాశం పెద్దగా నమస్కరిస్తూ. మీరంతా ఎన్ని రోజుల వరకు కార్యక్రమం చేస్తున్నారో నాకు తెలియదు. అయితే మా రోజులో ఒకరోజు మా ఇంట్లో కూడా మా ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో ఏదన్నా మీరు అనుకున్న సమయాన్ని అనుకుని మాకు సమయం ఇస్తే బాగుంటుంది. నామ సంకీర్తన అదే మేము హరిసభ కార్యక్రమాలు ప్రతి నెల 2వ ఆదివారం చేస్తాము. మీరు అది తెలుసు. సీన్తో కాంటాక్ట్ చేస్తే మేము ఒక నెల ఆగస్టు కానీ